23,000 కోట్లతో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రైతు భరోసా కింద 9,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. మంగళవారం రాత్రి మెదక్ జిల్లా చేగుంటలో ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా సండ్రగు శ్రీకాంత్ బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఫలహారం బండి ఊరేగింపుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆవుల రాజరెడ్డి, చౌదరి సుప్రభాతరావు తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ కావచ్చు, మార్కెట్ యార్డ్ కావచ్చు, రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏకైక ఎస్టీ రెసిడెన్షియల్ 12 కోట్లతోటి నిర్మాణమైంది. ఇక్కడనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అయినాయి. కానీ 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పాలన అభివృద్ధి శూన్యం, సున్నా ఇక్కడ అభివృద్ధి. కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష, ఆ మాంకాలమ్మ దీవెనలు ఈ రోజు నుంచి ఈ ప్రాంతం మన గడ్డం వివేకన్న గారు దయ చూపుతారు. ఇక్కడ ప్రాంతానికి డిగ్రీ కాలేజ్ కావాలి. ఎందుకంటే 30 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ ఏర్పాటు చేసిన ముత్తం రెడ్డి గారి తర్వాత విద్య పైన ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ముత్తం రెడ్డి గారే అనౌన్స్ చేసిండ్రు. రాష్ట్ర స్థాయిలో 80 ఎకరాలు తీసుకొని పేదలకు ఇల్లు పంచిన చరిత్ర కూడా ముత్తం రెడ్డి గారి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈ ప్రాంతం హైవే పైన ఉన్నది, నేషనల్ హైవే ఢిల్లీ టు కన్యాకుమారి పైన ఉన్నా కూడా ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేదు. చదువుకోవాలంటే మెదక్కు పోవాలి, హైదరాబాద్ పోవాలి. కానీ ఇక్కడ 22 ఇండస్ట్రీ ఉన్నాయి, ఎంతో రెవెన్యూ ఇక్కడ ఉన్నది. కానీ ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకోలే. ఇప్పటికి జిల్లాల అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ చేగుంట ప్రాంతం పైన చూపాలని మనస్ఫూర్తిగా కోరుతూ, సమయం లేదు కాబట్టి మన అందరి వివేకన్న గారిని మాట్లాడాలని కోరుతాం. ఈ బోనాలు పండుగ, ఈ మాంకాలమ్మ పూజలు చేసుకొని మీ అందరితో ఈ బోనాలు పండుగ చేసుకోవాలంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, ముత్యం రెడ్డి గారు ఎట్లా పనిచేస్తారు ఈ దుబ్బాకలో అని. నేను కూడా ఆ రోజులలో రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో చేగుంటకు వచ్చి మన ముత్యం రెడ్డి గారితో ఇక్కడ పలు కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు నేను కూడా వచ్చి వారితో పాల్గొని తెలంగాణ సాధనలో మేమందరం కూడా పనిచేయడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ మొన్న ఎలక్షన్లలో ఏదైతే మాట ఇచ్చినారో, ప్రజల ప్రభుత్వం ఉంటుంది, ప్రజల కోసం సేవ చేస్తాము, ప్రజల కోసం మేలు చేస్తామని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చినారో దాని ప్రకారంగానే మనందరికీ కూడా మీరు చూస్తున్నారు. మన ఇందిరమ్మ ఇల్లులు పేద ప్రజలకు 12 సంవత్సరాల క్రితము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందో, మళ్ళొకసారి ఇందిరమ్మ ఇల్లులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభం చేయడం జరిగింది. మన ఈ దుబ్బాక నియోజకవర్గంలో 3,500 ఇల్లులు శాంక్షన్ అయినాయి. అందరూ కూడా